చేశాడు స్వామి సత్వరూపంలో ఉంటే భక్తున్నారు ఆ రోజు ఇక్కడ బయట తాగలుగుతాడు అవి డైరెక్ట్ మోటార్ ముద్రేసింది అదే కాదు ఫ్రెష్ వాటర్ ఇట్లా మీ బయట దేవాళ్ళు ఏం చేస్తారు భక్తులు దగ్గర మళ్ళీ స్వామి తాగుతున్నారు మళ్ళీ భక్తులు తాగుతారు ఇట్లా చేస్తుంటారు అది ప్రతిష్ట దేవాలు కాబట్టి చేయొచ్చు స్వయంభూ దేవాలను ఇష్టపడించాలి ఒకవేళ పొరపాటు మళ్ళీ తగ్గాలి సత్వరూపంలో వచ్చేస్తాడు ఆ దర్శనం మనం కోరుకూడదు ఆగ్రహంగా దర్శనం ఇంత నిష్ఠగా చేస్తారు కాబట్టి ప్రతి పెట్టిన సంతానాలు వివాహాలు ఉద్యోగాలు అలా చాలామంది ఈ నెలలో 3 ఉద్యోగాలు వచ్చినాయి ఈ వారం అయితే వీసాలు వచ్చినాయి మొన్న గురువారం ఒక అబ్బాయి వచ్చింది అబ్బాయి దిగుని చెప్పాడు అంతా వచ్చాడు అబ్బాయి కొనపాటు వచ్చాడు ఇవాళ నిన్న ఫ్లైట్ ఎక్కాడు అబ్బాయి శనివారం ఫ్లైట్ ఎక్కాడు మనం అలా అబ్బాయి పేరుతో లాస్ట్ శనివారం ప్రసాదం మొత్తం అబ్బాయి చేయించాడు ఇది శనివారం ప్రసాదం మొత్తం అబ్బాయి చేయించాడు వెంటనే వీసా వచ్చింది అబ్బాయి ఇలా చక్రకుమారి స్వామికి ఇష్టంగా ఎవరైతే చేయిస్తారో అనుకున్న పెట్టారు వివాహాలు కానీ సంతానాలు కానీ ఉద్యోగాలు కానీ 3 నెలలకు ఒక అబ్బాయి చేయించాడు వివాహం కోసం అబ్బాయి 33 ఏళ్ళ వయసు అవుతుంది ఎన్నో సంబంధాలు దగ్గర ఆ అబ్బాయి ఇక్కడ చేయించిన తర్వాత 2వ నెలలో వివాహం కుదిరిందంటే మ్యారేజ్ సెట్ అయిన తర్వాత 3వ నెలలో అంటే మన ఫాల్గుణ మాసంలో పెళ్ళి అయింది మార్చిలో ఆ అబ్బాయి పెళ్లి ఇక్కడే చేసుకున్నాను ఇక్కడ పెళ్లి చేసుకోకూడదు ఎందుకంటే ఈ స్వామి యొక్క దేవాలయం స్వయంభూ దేవాలయం కాబట్టి స్వామి కళ్యాణాలు మాత్రం జరుగుతాయి మానవ కళ్యాణం చేసుకోకూడదు బయట చేసుకొని పట్టుకు రావాలి అందుకని ఆ అబ్బాయి అలా వచ్చాడు ఇట్లా చాలామంది వస్తుంటారు వివాహాలు సంతానాలు లాస్ట్ ఇయర్ మొన్న నుంచి జంట వచ్చారు విజయవాడ పక్కన ఉన్నాను చూసారా అక్కడి నుంచి జంట వచ్చారు వాళ్ళకి సంతానాలకు వెళ్ళే కొంత ఏంటండి అమ్మాయికి బాధపడి చేస్తున్నారు అదే ఇక్కడ చేయించాను రోజు ప్రసాదం చేయించి ఆ అమ్మాయికి సంతానం ప్రసాదం అమ్మాయి చేయించారు ఆ అమ్మాయికి చక్కగా ఈ సంవత్సరం ఎట్లా వచ్చిందంటే మామూలు నెలకొంటుంది మన తమ్ముడు వచ్చేవాడు తమ్ముడు వచ్చేవాడు ఆ అబ్బాయి ప్రసాదం కలిసి అబ్బాయి వివాహం అందుకనే ఇక్కడ ఏదైనా కోరికలకు వివాహానికి సంతానం ఉద్యోగానికో అనారోగ్య సమస్యలు మీ లోపలికి వెళ్ళిన తర్వాత చక్కగా నమస్కారం చేసుకొని మీ పేరు కానీ మీ బంధువుల పేరు కానీ చేయించి విధంగా లాస్ట్ ఇయర్ 20 అమ్మాయి పేరు చేయించాను ఆ 20 అమ్మాయి వాళ్ళ తల్లిగారు నాకు హైదరాబాద్ పరిచయం ఆ అమ్మాయికి సంతానం లేదు బాధపడుతుంది తీసుకుంటేవాడు తల్లిగారిని ఆ అమ్మాయి పేరు ప్రసాదం మొత్తం పెట్టించే రోజు పెట్టిస్తే ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మొన్న అమ్మాయి 10 నెలలు ప్రతి నెలలో వాళ్ళు ఏకాశి ప్రసాదం చేయిస్తున్నారు అమ్మాయి అనుకుంటూ పే చేస్తుంది అమ్మాయి అనుకుంటున్నారు కదా చేస్తారు వాట్సాప్లో పోతున్నాం అని చేయించిందన్నమాట అందుకని మీరు లోపల వెళ్ళిన తర్వాత ఎవరికైనా ఒక ధర్మదాన్ని పోయి కనుకొని వివాహం సంతానం ఉద్యోగం అనారోగ్య సమస్య ఏదైనా సరే చక్కగా చేయించారంటే అనుకుంటున్న వెంటనే అవుతుంది అనారోగ్య సమస్య వాళ్ళు ధర్మసేవ చేయిస్తారు స్వామి ఎందుకంటే స్వామికి విగ్రహాకారం చేద్దామని వస్తున్న భాగంలో ఉడిపెట్టి కొట్టారు ఎందుకంటే ఎప్పుడైనా ఉడికి పెట్టుకోండి స్వయంభూ దేవాలయాలు విగ్రహాలు స్వామి శరీరం నుంచి రాత్రి నుంచి వస్తాడు అలా ఉన్నటువంటి స్వామి విగ్రహాకారం చేద్దామని ఒక ఉడిపెట్టి కొడితే శరీరం నుంచి రక్తం శ్రమించింది అసలు చనిపోయాడు పడిపోయాడు అప్పుడు ఆ రైతులు ఏం చేశారంటే శక్తిగా దేహాన్ని తీసుకెళ్ళిపోతే ఆ రోజు రాత్రి మళ్ళీ స్వామి కలవమని చెప్పారు నాకు విగ్రహాకారం పడటం లేదు ఈ అపరాధం చేశారు కాబట్టి రోజు మంచిగా పెడతాను ఎందుకంటే స్వామి నమస్కార భాగంలో పెట్టుకుని గంధం చూడండి ఆ గంధము డబ్బాల్లో గంధం పెట్టకూడదు గంధం చక్రం వచ్చిన గంధాన్ని పెట్టాలి చల్లగా స్వామికి ఇది స్నానం తర్వాత అభిషేకం అయిన తర్వాత అక్కడ చెమ్మలాగా అనిపిస్తుంది మనకి గంధవచనం చేస్తుంది అక్కడ పెట్టాలి తీసుకుని గంధాన్ని ప్రతిరోజు ఆ గంధం సేవ ఎవరైతే చేయిస్తారో వాళ్ళకి అనారోగ్య సమస్య పోతాయి నాకు అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఆ 7 చూస్తున్నారు ఎందుకంటే ఆ అమ్మాయికి పాప అనారోగ్య సమస్య 17 ఇంప్రూవ్మెంట్ అవుతుంది సరే చెప్పిన తర్వాత ఆ అమ్మాయి గంధానికి డొనేట్ చేశారు గంధం చక్కగా చూపిస్తారు చక్కగా అమ్మాయి పేరు 2 నెలలు పెట్టించాను ఆ అమ్మాయికి గంధం కొంతమంది వచ్చారు స్వామికి పెట్టింది రోజు నోట్లో వేసుకోవాలి ఆ అమ్మాయి ఈ సంవత్సరం చక్కగా ఆ సమస్య పోయి వచ్చింది ఆ అమ్మాయి పెట్టిలో అయితే తెలియకపోతుంది నేను కాకినాడలో ఉంటాను అందుకని మీరు కూడా లోపల వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక ధరబద్ధమైన కోరిక నెరవేరుతుంది పిల్లలు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మాటల్లో వాళ్ళు రాష్ట్రంలో కాదంటే నేను వచ్చారు పడతాను వాళ్ళ అబ్బాయి 6 years 6 సంవత్సరాల మాటలు వాళ్ళ అబ్బాయి ఇక్కడ లాస్ట్ ఇయర్ గంధం వేయించారు అబ్బాయి నోట్లో నేనే గంధం వేసి ఈ గంధం సేవ చేయించారు గంధం పంపించాను రోజు వేసి అట్లా వేసారు అబ్బాయి సంవత్సరం చక్కగా మాట్లాడుతున్నాను నేను వచ్చారు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే పిల్లలు ఫాలో అవుతారు ప్రేరించడం కొంచెం మనసు కాంతగా ఉంటుంది అందుకని ఇలాంటి సమస్యలు ఉంటే స్వామి చెప్పింటే అవుతాయి ఇవన్నీ కూడా అందుకోసం ఇలాంటి ఇంట్లో పూజ చేసుకుంటున్నాను అందుకని మీరు లోపల వెళ్ళి చక్కగా చేసుకుని అనుభవం ఉంటుంది ఆ గోత్రాలు ఇచ్చేవాడు నాకు ఇస్తే నాకు మన పేరు కూడా చక్కగా ప్రసాదం పెట్టిస్తాను గంధం సేవ చేయించేవాడు కూడా గోత్రాలు ఇచ్చి గంధం సేవ చేయించి నమస్కారం చేసిన వేడుకొండ కూడా వెంకటరమణ గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద చెప్పండి ఒకసారి నమస్కారం చేసుకుని ఓం నామాలి హరి శాకి శక్తి శక్తి చందకి శ్రీమాన్ నారాయణ విష్ణు వాసుదేవ శ్రీరామ రామ
రమే రామే నమో రమే సహస్రనామ సహస్రనామ తుల్యం తుల్యం రామనామ రామనామ శ్రీరామ రామ రామేతి హరే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామనామ రామనే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామనామ రామనే. ఈ శ్లోకాన్ని విధిగా ఒకసారి మనం చదివితే ఒకసారి విశ్వాసనామం చేసినందుకు సమానం. నదిగొడ్డు కూర్చొని చదివితే ఒకసారి చదివితే 1000 సార్లు విశ్వాసనామం చేసినందుకు సమానం. ఇలాంటి స్వయం క్షేత్రాల్లో ఒకసారి చదివితే 1,00,000 సార్లు విశ్వాసనామం చేసినందుకు సమానం. అదే భక్తులందరూ కలిసి చదివేటువంటి 1,00,000 సార్లు విశ్వాసనామం చేసినందుకు ఫలితం మీకు వచ్చింది. అర్థమైందా? అందుకని మీరు అర్థమైన పర్వాలేదు స్వామి వారికి ఉంటుంది. మళ్ళీ శుభవార్తలు ఈ యొక్క పర్వతాలు పూర్తి వస్తారు. ఏంటంటే పూజ చేసుకుంటారు. ఇప్పుడు మీరు వచ్చారు, వాడు వచ్చారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ గోవింద 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 గోవింద